ఎల్లమ్మ గ్లింప్స్ చూశాను. ఈ సినిమా గురించి దాదాపు 2 ఇయర్స్ నుంచి నేను వింటూనే ఉన్నాను. ఇప్పుడు స్టార్ట్ అంట, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అంట, ఈ హీరో కన్ఫర్మ్ అయినాడంట, ఆ హీరో కన్ఫర్మ్. అలా అంటూనే ఫైనల్‌గా అయితే ఒక సర్ప్రైజింగ్ హీరోనైతే ఫైనల్ జేసినారు 'దేవిశ్రీ ప్రసాద్' గారు. పాపం ఈయన గూడా ఎప్పటినుంచో హీరో, హీరో, హీరో అని అంటూనే ఉన్నారు. ఫైనల్‌గా అయితే ఎల్లమ్మ దేవిని హీరోగా చూజ్ చేసుకుంది. కాన్సెప్ట్ అయితే పెద్ద రివీల్ చేయలేదు. ఆ చెట్టుకున్న కత్తి, పొట్టేలి, తప్పెటతో ఉన్న దేవి, ఇదంతా చూస్తుంటే గ్రామ దేవత రిలేటెడ్ స్టోరీ ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే తెలంగాణలో అయితే నాకు ఎగ్జాక్ట్‌గా తెలియదు గానీ, మా రాయలసీమలో అయితే మాకు గూడా ఎల్లమ్మ ఉంది. సో, ఎల్లమ్మతో పాటు సుంకులమ్మ, అంకాలమ్మ, గంగమ్మ, పెద్దమ్మ ఇలా చాలామంది గ్రామ దేవతలుంటారు. అంటే జనాలు ఏదైనా కోరిక కోరుకొని, ఆ కోరిక నెరవేరితే ఈ గ్రామ దేవతలకు ఒక పొట్టేలుని బలిస్తారు. సో, దీన్ని మా సైడ్ యాట అంటారు. పొట్టేల్ని గ్రామదేవతకు బలివ్వడానికి తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో ఈ తప్పెట్లతో బాగా గ్రాండ్‌గా తీసుకెళ్తారు. సో, ఆ క్యారెక్టర్ దేవి, ఆ చెట్టొచ్చేసి గ్రామదేవత, పొట్టేలి. సో, ఈ ముగ్గురి మధ్యన అంటే ఈ ట్రయాంగిలే స్టోరీ ఉన్నట్లుంది మెయిన్. డీఎస్‌పీ అయితే బాగున్నాడు. క్యారెక్టర్‌కైతే చాలా బాగున్నాడు. నేనైతే ఫస్ట్ నమ్మలేదు. సేమ్ అలాగనే ఉన్నాడు. బీజీఎం అయితే అదిరిపోయింది. వేరే హీరోలకే బీజీఎం ఒక రేంజ్‌లో ఇస్తాడు. అలాంటిది మనవాడే హీరో అన్నప్పుడు ఎక్కడెక్కడో పాతవన్న ఇన్‌స్ట్రుమెంట్‌నంతా దుమ్ము దులిపి తీసుకొచ్చినట్టున్నాడు. గ్లింప్స్ వరకైతే ఒక అటెన్షన్ అయితే ఇచ్చినారు. అంతవరకైతే సక్సెస్ అయినారు.